ఈరోజు మనిషికున్న రోగం శరీర సంబంధమైన రోగం కాదు. ఈరోజు మనిషికి ఉన్నటువంటి రోగం పాపముతో సంబంధించిన రోగం. దేవుడు ఏది చేయొద్దంటాడో మనిషి అదే చేస్తాడు. ఈ రోగం ఏ రోగమో తెలుసా? మాయ రోగం. ఏ రోగం? మాయ రోగం. బైబిల్లో ఏముంది తెలుసా? వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు, కానీ వ్యభిచారపు చూపుతో చూపు చూసేవాడు ఆమెతో వ్యభిచారము చేసినట్టే. అనగా మనిషి సాధారణంగా మనిషి చేసిన తప్పులను బట్టి తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడు మనిషి కలిగి ఉన్న తలంపులను బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇప్పటి వరకు నేను నా ఇష్టానుసారంగా జీవించానయ్యా, నన్ను క్షమించు అను ప్రభువు యొక్క క్షమాపణ పొందుకుంటే ఈ రోజే రక్షణ దినము ప్రభువు సెలవిస్తున్నాడు.